యేసుక్రీస్తు వారి గురించి అంబేద్కర్ గారు చెప్పిన మాటలు కొన్ని తెలుసుకుందాం. ఇది రెండో భాగం. వీడియో లైక్ చేసి ఎండ్ వరకు చూడండి, విలువైన సమాచారం ఉంది. 1940లో అంబేద్కర్ గారు వివిధ మతాలను అన్ని కోణాల్లోనూ పరిశోధించారు. అయితే క్రైస్తవం పరిశీలించాక యేసుక్రీస్తు వారి బోధనలు, జీవన విధానం ఆయనకు బాగా నచ్చాయి. ముఖ్యంగా మనుషులంతా దేవుని పిల్లలే, అందరూ యేసుక్రీస్తు వారి ముందు సమానమే అనే క్రైస్తవ విశ్వాసం ఆయనను ఎక్కువగా ఆకర్షించింది. కానీ భారతీయ క్రైస్తవుల్లో కూడా కులం ప్రభావం ఉండటం, సంఘాల వారీగా వేరుగా ఉండటం వంటి కారణాల వల్ల ఆయన క్రైస్తవం స్వీకరించలేకపోయారు. కానీ ఆయన బైబిల్ని కానీ యేసుక్రీస్తు వారిని కానీ ఎన్నడూ విమర్శించలేదు. క్రైస్తవాన్ని పరిశీలించిన ఆయన తన రచనల్లో, ముఖ్యంగా జీసస్ అండ్ హిజ్ రిలీజన్ అనే చిన్న రచనలో యేసుక్రీస్తు వారి గురించి ఎంతో గొప్పగా రాశారు. క్రైస్తవ మిషనరీలు ఇండియాలో పేద ప్రజలకు చేసిన వైద్య సేవలు, సామాజిక సేవలు, విద్యాభివృద్ధి వంటి వాటిని ఆయన చాలా ప్రశంసించారు.